సన్నివేశంలోకి వచ్చి అక్కడ అతను ఏ విధంగా కొట్టవచ్చో ముందు అంతా డిసైడ్ చేసుకొని అప్పుడు పక్క కొడుతున్నాడు. ఏంటి ఇతను వేసేస్తే ఏమిస్తారు అని వాడు పోయి వాళ్ళ అన్నోళ్ళు చెప్పాడు, మీ వాడు అనుకుంటాను ఆడ గొర్రెలు కాసేవాడు వచ్చినట్టున్నాడు మీ తమ్ముడు. మా తమ్ముడా యుద్ధానికి వచ్చాడా? యుద్ధాన్ని రావటం కాదు, నాకు ఛాన్స్ ఇస్తే వాడిని వేస్తా అంటున్నాడు. ఏదో మొత్తాన్ని కొంప మునిగేటట్టు చూసుకోండి అంటే పెద్దన్న వచ్చాడు. దావీదు ఎప్పుడు వచ్చా? ఎందుకు వచ్చా? యుద్ధం చూడడానికి వచ్చావా? నానబొమ్మన్నాడు వచ్చా, అది ఆహార పదార్థాలు తెచ్చినోడు ఇచ్చి వెళ్ళిపోవాలా? ఎందుకున్నాడా ఆయన? ఏంది వాడి మీద పోతాను అంటే 40 రోజుల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళని తెద్దామనా? ఇంత గర్వం ఎట్లారా నువ్వు? ఇంత గర్వం అసలు నీ వయసు నువ్వు? పెద్దన్న నేనున్నాను, అందరికాడికి ముందు పుట్టినోడు పెద్ద నేనే కూర్చున్నా దద్దమ్మలాగా. అక్కడ పెద్ద పోటుగాడు వచ్చావు కొట్ట వెంటనే కుంగిపోయి పక్కన పోయి ఆడవలా. అక్కడ ఎలా ప్రవర్తించాలో వివేచన నేర్పాడు దేవుడు. బలహీన పరిచేవాడిని, కృంగదీసేవాడిని మాటల్ని ఎలా దులిపేయాలో నేర్పాడు. అక్కడ దులిపేశాడు. మళ్ళీ ఇంకోటి దగ్గరికి పోయి నాకు ఛాన్స్ ఇస్తే చూస్తా అన్నాడు. ఆగట్లా. ఈసారి వాడు నేరుగా పోయి సౌలుకు చెప్పాడు, పిల్లోడు ఒకడు వచ్చాడండి, ఛాన్స్ అడుగుతున్నాడు, ఏమన్నా చూద్దామా నా ముందుకు తేండి అంటే తెస్తే బాలుడు. ఆయన ఇంత దరిద్రం వచ్చిందిరా ఇశ్రాయేలుకి, ఇంతమంది వీరుల్లో ఎవడు ముందుకు రాలో పిల్లోడు వచ్చాడు గొర్రెలు కాసేవాడు. బాబా నీకు తెలుసా వాడి గురించి అన్నాడు. ఎవరి గురించి సార్? అయ్యగారు ఎవరి గురించి అండి? ఎవరి గురించా? నువ్వు ఎవడి మీద పోతున్నావు? వాడి గురించి. వాడు ఎంత పొడుగున్నాడు చూసావా? ఆ పొడుగు చూశాను సార్. వాడు ఎంతలా ఉన్నాడు చూసావా? వాడు చిన్నప్పటి నుంచి మంచి విద్యాభ్యాసం చేసినోడు, వాడు అసలు మామూలుడు కాదు అని వాడిని పొగుడుతున్నాడు. దావీదుకు మండింది, ఇదేంది రాజు అయ్యి ఉండి ప్రత్యర్థిని తేలిక చేసి మాట్లాడాలి, వాడిని కనపరిచి మాట్లాడి మైండ్ పోయినట్టు. మైండ్ పోయిన రాజీడు, ఈ మైండ్ పోయిన రాజీడు దేవుణ్ణి మయంపరచకుండా, దేవుణ్ణి కనపరచకుండా, దేవుణ్ణి హెచ్చించకుండా శత్రువుని గొప్ప చేసి మాట్లాడుతున్నాడు పనికిమాలిన రాజు అని. అతని మాటలు అక్కడ ఎలా ప్రవర్తించాలో వివేచన నేర్పాడు దేవుడు. అతని మాటల్ని బ్రేక్ కొట్టేశాడు. సార్ వాడు ఎంత పొడుగో ఎంత లావో వాడు ఎంత పెద్ద మోతవారో నాకు తెలియదు, నాకు అయినా అనవసరం. నా దేవుడు బలవంతుడు, నా దేవుడు శక్తివంతుడు. సింహమును నా ముందు జయించి నేను సింహాన్ని జయించడానికి నా ముందు నిలిచి నాకు బలం ఇచ్చి దాని నోటిని చీల్చి దాని నోట్లో నుండి నా గొర్రె పిల్లని రక్షించుకోవటానికి నాకు శక్తినిచ్చాడు నా దేవుడు. ఎలుగుబంటిని చీల్చడానికి శక్తినిచ్చాడు నా దేవుడు. వాటిని చీల్చి అవతల పడేసి నా పిల్లల్ని, గొర్రె పిల్లల్ని కాపాడుకున్న వీడెంత సార్? నాకు టైం డిలే అవుతుంది, తొందరగా ఛాన్స్ ఏంటి సార్ వేసి పడేస్తా అంటాడు. కుర్రోడు పాప చిన్నోడు కదా, పిల్లోడు, యుద్ధం తెలియదు కదా, బాలుడు కదా, బాగా ఆవేశంగా ఉన్నాడు. అట్లా పోతే అయిపోతాడు చేతులు. వాడు ఈటి చూసావా అంటాడు. మళ్ళీ సార్ మీకు దండం పెడతా, వాడు ఈటి వద్దు, వాడి బల్లెం వద్దు, వాడు పడి వద్దు, నాకున్న ప్లాన్ ఏదో నాకుంది సార్, మీరు పర్మిషన్ ఇవ్వండి. సరే వీడికి ఏదన్నా అయితే మనకు వచ్చింది కానీ మాట, నా కవచాలు తొడగండ్రా వీడికి. 2-3 దైలు ఇచ్చేటప్పటికి ఆ బరువు ఎక్కువైంది. మరి 7 అడుగులోడి కవచాలు 5 అడుగులోడికి ఆడ సెట్ అవుతాయి. సౌలు 7 అడుగులు ఎత్తు, దావీదు ఒక 5 అడుగులు బాలుడు అనుకోండి. ఆ కవచాలు 7 అడుగులు ఏడ సరిపోతే? అయ్యా ఆడి దగ్గరికి వేసుకొని పోయి యుద్ధం చేయటం ఏమో కానీ వేసుకుంటే మధ్యలోనే పోయేటట్టున ఓడదేయండి, నాకు వద్దు. దేవునికి స్తోత్రం. ఏం తీసుకెళ్ళాలి, అదే ప్లాన్, అదే వ్యూహం. ఏది పట్టుకున్నా వాడు జాగ్రత్త పడతాడు, ఏది కట్టుకున్నా వాడు జాగ్రత్త. అందుకే గొర్రెలు కాసేవాడు లాగే పోవాలి. పిల్లోడు పిల్ల చేష్టలాగానే పోయినట్టుగానే పోవాలి. అప్పుడు వాడు అజాగ్రత్తగా ఉంటాడు. ఈడెవడ పిల్లోడు, అరే సిగ్గులేదు వాళ్ళకి ఈయన పంపించారని వాడు గర్వించాలి. ఆ అహంకారంలో, ఆ గర్వంలో వాడు అజాగ్రత్తలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు కొడతా వాడిని. అది ప్లాన్. నిజంగానే ఏట్లో దిగి రాళ్ళు ఏరుకుంటుంటే వాడు ఒక్కొక్కళ్ళు అంతే ఉండటానికి అంత ఉంటారు కానీ బ్రెయిన్ ఉండదు. 6 జనుడి దగ్గర 10 అడుగులు ఉన్నాడు కానీ వాడికి తలకాయ లేదు. రాళ్ళు ఎరుకున్నప్పుడు కొడతాడని తెలియదు, వాడికి ఏడా సందు ఉందో తెలియదు. వాడంటాడు, ఏంట్రా కర్ర తీసుకొని నా దగ్గర చచ్చిన కుక్కను అనుకుంటున్నావా అని ఏదో మాట్లాడటం మొదలుపెట్టాడు. డాల్ తీసుకోవద్దు, డాలు కానీ గొల్లియాత్ తీసుకుంటే దావీదు అవుట్. అందుకే వాడు డాల్ని ముట్టకుండా ఉండటానికి
చాలా సహజంగా సాధారణంగా వెళ్ళి ఒడిశాలో రాయి పెట్టి గిరగిరాది పేద పిట్టలను దోలుతున్నాడు, పక్షులను దోలుతున్నాడు, వాడు నవ్వుకునేటట్టుగా పిక్చర్ ఇచ్చి సరిగ్గా చూసి కొడితే కరెక్ట్గా నుదుటన జొచ్చెను రాయి అని ఉంది. నుదుటన జొచ్చెను బోర్ల పడ్డాడు. ఇక పడ్డ తర్వాత ఆలస్యం చేయాల, పరిగెత్తుకుంటూ వెళ్ళి వాని ఖడ్గం తీసుకొని వైనం చేశాడు. తలను ఛేదించి పైకెత్తగా ఫిలిస్తీన్లు పరుగు, ఇశ్రాయేలేమో ఓ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతి నొందును గాక, జయము జయము హో అన్నప్పుడు గోల్ చేశారు. అంత పెద్ద మేధావులు, బలవంతులు, పెద్దన్నలు, చిన్నన్నలు చాలామంది ఉన్నారు. అందరిని వదిలిపెట్టి ఒక పిల్లోడు, గొర్రెలు కాసే పిల్లోడిని నిలబెట్టి జయంది ఇచ్చాడు దేవుడు. అందుకే చెప్తున్నాను ప్రియులారా, ఎవరినైనా మనం వివేచించాలి, ప్రశ్నించుకోవాలి, వాక్యం అనే కొలబద్ద దగ్గరికి రావాలి. అంత జ్ఞానం దావీదుకి ఎలా వచ్చింది? దావీదు వాక్యాన్ని ఎంత ప్రేమించాడో తెలుసా? కీర్తనల్లో 3 భాగాలు కీర్తనలన్నీ దావీదే రాసింది. ఆ కీర్తనల్లో పెక్కు భాగం పాల వంటిది, జుంటి తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. పాల వంటిది, జుంటి తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది, రత్నరాసుల కన్న కోరతగినది, రత్నరాసుల కన్న కోరతగినది. నీ వాక్యమే నన్ను బాధలలో నెమ్మది. మీరు 119వ కీర్తన ఇంటికి పోయి మొత్తం అండర్లైన్ చేసుకోండి. ఆయన ఆ మాటలు ఏమేం చేస్తాయో అండర్లైన్ చేయండి, ధన్యులైపోతారు. వాక్యం దగ్గర పట్టుకోండి, వాక్యం దగ్గర ఆ సమస్తం ముందు వెతకండి, వాక్యం దగ్గరే ఉన్నాయి అన్నీ పట్టుకోండి. మీకు కావలసినవన్నీ వాక్యం దగ్గరే ఉన్నాయి. వాక్యమై ఉన్న క్రీస్తును హత్తుకోండి ముందు. అప్పుడు ఎక్కడ ఎలాంటి స్టెప్ వేయాలో దేవుడు నీకు వివేచన జ్ఞానాన్ని ఇస్తాడు. ఆలోచించుకున్నాము, దేవుడు నీకు అన్ని విషయములలో వివేకం అనుగ్రహించును. ఆయన చెప్పిన మాటలే తిమోతి పత్రిక. నేను మీతో చెప్పే మాటలు ఆత్మయో జీవమునై ఉన్నవి. ఇది యేసయ్య మాట. నా మాటలను తక్కువ అంచనా ఎద్దురా, మీరు ఎందులోనైనా గెలవాలంటే ముందు నా మాటలు చూడండి నాన్న అన్నాడు. అప్పుడు నీవు నకిలీ తైలము కిందికి పోకుండా, నకిలీ భ్రమపరచు ఆత్మల కిందికి పోకుండా, మోసపరచు ఆత్మలకు పోకుండా, భ్రమపరచు ఆత్మల కిందికి పోకుండా, దయ్యముల బోధలో మోసపోకుండా నువ్వు కాపాడబడతావు, అనేకుల్ని కాపాడతావు. ఆ కృప దేవుని ఆత్మ మనందరికీ దయచేయునుగాక. లే, ఇప్పుడు పైకి లేచి నిలబడు. ఆసక్తి కలిగి ప్రార్థన చేసేవారందరూ కూడా, వరము కోసం ప్రార్థించేవారు ముందు వాక్యం దగ్గరకు పదండి, వాక్యాన్ని ధ్యానించండి. సేవ చేయాలన్నోడు కూడా వాక్యం చదవాల్సిందే. కొంతమందికి వాక్యం ఇది కరెక్ట్, ఇది నేను చేసేది ఇది వాక్య సమ్మతం కాదని తెలుసు. సేవ చేసే సేవకులకి ఇది వాక్యానుసారం కాదు, ఇది వాక్య సమ్మతం కాదు, ఇలా ప్రవర్తించకూడదని కూడా తెలుసు. కానీ ఏం చేద్దాం, ఈ రూట్లో వెళ్ళకపోతే ప్రజలు కనెక్ట్ గారని బలహీనపడి ఒక మెట్టు దిగి ఇబ్బంది పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది. రేపు దేవుని న్యాయపీఠం ముందు సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. అందుకే మనం కొంచెం వివేచించి, సేవ చేయాలనుకున్నోళ్ళు, ఆల్రెడీ చేస్తున్నోళ్ళు, చేయబోతున్నోళ్ళు ఒక్కసారి పరిశీలించుకోండి. పరిశుద్ధాత్మ నిన్ను దేవుని వాక్కు దగ్గరికి తీసుకొస్తాడు. ఆ వాక్కు చేత ముందు నిన్ను శుద్ధి చేస్తాడు. ఆ అగ్ని అభిషేకం ముందు నీ మీదకి వచ్చి నీలో ఉన్న మాలిన్యాన్ని కాలుస్తుంది. తర్వాత ఆయన శక్తితో నింపి నిన్ను వాడుకుంటాడు. అన్నిటికంటే ముఖ్యం వాక్యం. యెహోషువతో దేవుడు అదే చెప్పాడు, నేను నీకు ఆజ్ఞాపించిన మాటలను గైకొనుటకు నీవు జాగ్రత్త పడో. నేను నీకు చెప్పిన మాటలను గైకొని ఆ మాటల చొప్పున జాగ్రత్తగా ప్రవర్తించుటకు జాగ్రత్త పడు. అప్పుడు నీ ఎదుట ఎవ్వడు నిలవకుండా నేను చూసుకుంటా అన్నాడు. ఇర్మియాతో చెప్పాడు,
నీవు నా నోటి వలె ఉందువు, నీ నోట నా మాటలుంచి ఉన్నాను అన్నాడు. మాట. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడాలి. మాట్లాడితే అప్పుడు నువ్వు జనములకు ప్రవక్తగా ఉంటావు. దైవవాక్కు, దైవవాక్కు. వాక్యమే చదవం, ఎట్లా సేవ? వాక్యాన్ని ప్రేమించవు, వాక్యాన్ని గౌరవించవు, మళ్ళా నువ్వు ఒక పాస్టర్వి. నేను ఒక పాస్టర్ని. విశ్వాసులు అయ్యాం, కనీసం క్రమంగా రోజు 5 అధ్యాయాలను చదువుకుంటారు. పాస్టర్లు అయి ఉండి కొంతమంది కనీసం బైబిల్ చదవని దరిద్రం ఉంది. కొంతమంది విశ్వాసుల కంటే అన్నింటిలో ఒక మెట్టు ఎక్కువై ఉండాలి కదా, మనం వాక్యంలో కూడా ఉండాలి. విశ్వాసి రోజు పాపం పనికి వెళ్ళేవాడు కాబట్టి ఒక 5 అధ్యాయాలు చదువుకొని పోతే సేవకుడికి ఎంతో అవకాశం ఉంటుంది కనుక 5 అధ్యాయాలు కాదు, అవకాశం ఉన్నప్పుడల్లా దేవుని వాక్యాన్ని మదించుతూ ఉండాలి. అదే కదా బలం, అదే కదా జీవం, అదే కదా శక్తి, అదే కదా వివేచన జ్ఞానం ఇచ్చేది, అదే కదా మన అభిషేక రహస్యం. ఇశ్రాయేల్లో చాలామంది మనుషులు ఉంటే సౌలు తర్వాత దావీదుని ఎందుకు ఎంచుకున్నాడు తెలుసా? దావీదు ఒక్కడికే ఉంది దేవుని వాక్యాన్ని అమితంగా ప్రేమించి గౌరవించేటువంటి హృదయం. దేవుని వాక్యాన్ని గుండెల్లో ధరించేటువంటి ఆ హృదయం దావీదుకే ఉంది. ప్రార్థన చేద్దాం. దేవా, నన్ను క్షమించు, నీ మాటల్ని పెడచెవిన పెట్టాను, నీ మాటల్ని ప్రేమించలేదు, నీ వాక్యాన్ని ప్రేమించలేదు. అందుకే నకిలీ తైలాల కిందకి వెళ్ళిపోయే పరిస్థితి అయిపోయింది నా బతుకు. అందుకే వివేచన లేకుండా నా బతుకును పాడు చేసుకున్నా, నా జీవితాన్ని పాడు చేసుకున్నా, నా కుటుంబాన్ని రోడ్డు పట్టించుకున్నా, నా సేవలో కూడా అధోగతిలో ఉన్నా. నీ వాక్యము నేర్పే వివేచన జ్ఞానం నేను పొందకపోతిని. అందుకే కుటుంబం కూడా శాపంగా మారిపోయింది. నన్ను క్షమించు తండ్రి. నీ వాక్యమును ప్రేమించుట కొరకు నేను తీర్మానించుకున్నాను. నాకు బుద్ధి చెప్పేవారిని తిరస్కరించకుండాన్నట్లు నేను జాగ్రత్త పడతాను. నీ వాక్యాన్ని ప్రేమిస్తాను దేవా. నీ వాక్యమే నాకు ఆధారం. నా అడుగులు అంధకారంలో పడకుండా నా అడుగులు వెలుగులో నడవటానికి నీ వాక్యము నాకు జీవం దేవా, దీపం దేవా. నన్ను అనుగ్రహించమని దేవుని వాక్కును ప్రేమిస్తూ దేవుని గోజాడుకుందాం. పరిశుద్ధాత్మ, నీ వాక్కు ద్వారా నాకు వివేచన జ్ఞానం అనుగ్రహించు, మెళకువ దయచేయి. ఎక్కడ ఏది మాట్లాడాలో, ఎక్కడ ఏది చేయాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఎక్కడ ఏది ఎలా తప్పించుకోవాలో, అనేకులను ఎలా తప్పించాలో, మాకు వినబడుతున్న దైవ స్వరాన్ని ఎలా గుర్తించాలో, దానికి ఎలా విధేయత చూపాలో, దాన్ని తిరస్కరించకుండా ఎలా జాగ్రత్త పడాలో, గర్వానికి అహంకారానికి పోకుండా వినయం కలిగి సాత్వికమైన మృదుత్వమైన మనసు కలిగి గద్దింపుకు లోబడటం నేర్చుకున్నట్లు మమ్మల్ని అనుగ్రహించున్నాయి. నీ మాటల్ని ధిక్కరించేటువంటి సౌలు మనసు మాకొద్దు దేవా. నీ మాటల్ని తృణీకరించేటువంటి సౌలు మనసు మాకొద్దు. నీ మాటల్ని విని నీ గద్దింపుల్ని లక్ష్య పెట్టకుండా నీ మీద పటపట పండ్లు కొరికిన పరిసయ్యుల మనసు మాకొద్దు. నువ్వు గద్దిస్తుంటే నీ గద్దింపుకు లోబడటం మానేసి నీ మీద పండ్లు కొరికి నిన్ను చంపదూశారు. ఈరోజు వాక్యమై ఉన్న క్రీస్తు, నీవు మమ్మల్ని దర్శిస్తున్నప్పుడు కొంతమంది ఇప్పుడు కూడా పళ్ళు కొరుకుతూ వాక్యమై ఉన్న క్రీస్తుని కూడా చంపదూసే వాళ్ళు ఉన్నారు. అందులో మేము ఉండొద్దు ప్రభువా. పసిబిడ్డల వల్ల తగ్గించుకొని నీ వాక్కుకు లోబడి వాక్య క్రమములో మేము ప్రయాణం చేయటానికి మాకు కృపనివ్వు. వాక్య జ్ఞానం మాకివ్వు, వివేచన జ్ఞానం మాకివ్వు. నీ ఎదుట ఎలా నడుచుకోవాలో, శత్రువుతో ఎలా నడుచుకోవాలో, మనుషులతో ఎలా నడుచుకోవాలో, వ్యక్తిగతంగా మేము నీతో ఎలా అనుబంధం కలిగి ఉండాలో మాకు వివేచన జ్ఞానము దయచేయి. ప్రజలను ఎలాగో కాపాడాలో, నీ పని కొరకు మేము ఎలా సిద్ధపడాలో, నీ ఆత్మ నడిపింపుని ఎలా పొందుకోవాలో మాకు కృపనివ్వు. మా బిడ్డలను, చిన్నల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని, స్త్రీలని, పురుషుల్ని, యవనుల్ని పేరు పేరున దర్శించి దీవించు. వారు ఎదుర్కొంటున్న శారీరక మానసిక వేదన నుంచి విడుదల ప్రసాదించు. అన్నిటికంటే ముఖ్యంగా ఏ పొద్దు పసిపిల్లల వలె గాక వారు ఎదిగిన వారై, బలమునొందిన వారై, ప్రతిష్ఠింపబడిన వారై, వాక్య జ్ఞానాసక్తి పరులై నిన్ను వ్యక్తిగతంగా కలుసుకొని అనేకులకు దీవెనకరంగా ప్రతి ఒక్కరూ మారాలి. ఒక మనిషి దయ కోసమో, ఒక వ్యక్తి మాట కోసమో పరిగెత్తడం కాదు. అనేకులకు వారు నీ వాక్కును అందించేవారు, నీ శక్తిని చూపించేవారై ఉండునట్లు
నా బిడ్డల్ని కూడా ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. మమ్మల్ని అందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాం ఈ మధ్యాహ్నం వేళ. కృపతో జ్ఞాపకం చేసుకొని సహాయము చేయమని యేసు ప్రశస్త నామమున వేడుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రార్థన చేశాను మీకోసం. కాస్త దేవునితో కూర్చోండి. మళ్ళీ నా చేతుల కోసం పడిగాపులు గాయకండి. నూనె తెచ్చుకుంటే ప్రార్థన చేస్తాను, ఆ నూనె ఎత్తి పట్టండి. నేను చెప్తున్నాను, మీరు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. రోగుల కోసం మీరు చేతుల నుంచి ప్రార్థించినప్పుడు స్వస్థతలు కూడా దేవుడు చేస్తాడు. ప్రియులారా, కళ్ళు లేని దానివి, గుడ్డి దానివి అడక్క రావచ్చు కదా అన్నారు. కళ్ళు లేని దానివి, గుడ్డి దానివి ఎవరైనా భిక్షం వేస్తారు, అడక్క రావచ్చు కదా అన్నారు. నీతిమంతుని సంతానాన్ని భిక్షమెత్తనీయను అన్నాడు నా దేవుడు. నీతిమంతుల్ని భిక్షమెత్తనీయడు, అడుక్కోనీయడు నా దేవుడు. మీకు భారం అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని అడుక్కు రమ్మన్న ఆ ప్రదేశం నుండి ఏరు మధ్యలో ఒక ఊరు, అక్కడికి చేరింది. దేవుని చిత్తమైతే ఆ సాక్ష్యం నేను విపులంగా చెప్తాను. 2 కళ్ళు లేని అంధురాలు ఆ ఊరికే ఒక దీపంలాగా ఒక వెలుగు వెలిగి ప్రభు దగ్గరికి చేరింది. తనకు తెలిసినంత వరకు, దేవుడు తనకు నేర్పినంత వరకు దైవవాక్యాన్ని చేతబట్టుకొని, తను విన్న ఉపదేశం అంతటిని గుండెల్లో పెట్టుకొని రోగుల కొరకు ప్రార్థించినప్పుడు స్వస్థత. ఎన్ని దైవవాక్యమే ఆధారం. ఒక స్త్రీ 2 కళ్ళు లేని అంధురాలు ఒక గొప్ప ఉద్యమానికి నాంది పలికింది. ఆ గ్రామంలో, ఒక మారుమూల గ్రామం, చుట్టూ ఏరు మధ్యలో ఊరు. నువ్వెందుకు అలా తయారు కాకూడదు? నువ్వెందుకు అలా దైవవాక్కుతో నింపబడకూడదు? నువ్వెందుకు దేవుని కొరకు రోషం కలిగి ఫలించకూడదు? నువ్వెందుకు జనులను దేవుని వైపు తిప్పే పాత్రవు కాకూడదు? నువ్వెందుకు దేవుని పక్షంగా వారి కోసం ప్రార్థించే వ్యక్తివి కాకూడదు? బ్రతుకంతా పైనే ఉంటావా? బ్రతుకంతా దేవుని దగ్గర సహాయం పొందుకుంటానే ఉంటావా? యూజ్ అండ్ త్రో. దేవుణ్ణి వాడుకుందాం వదిలేద్దాం అన్నట్టు ఉంటావా? దేవుని కోసం ఫలించవా? దేవుని కోసం పని చేయవా? దైవ సేవ చేయవా? నువ్వు ముసలయ్యవైనా సరే గుర్తుపెట్టుకో పెద్దాయనా, దేవుడు అన్యాయస్తుడు కాదు. పొద్దున్నే పని కుదిరినోడికి దేనారాం చొప్పున కూలికి మాట్లాడుకున్నాడు. 11ంటికి పోయి తెచ్చాడు, మధ్యాహ్నం పోయి తెచ్చాడు, 3ంటికి పోయి తెచ్చాడు. 5 గంటలకు వచ్చినోడిని కూడా తీసుకొచ్చి పొలంలో వాడుకున్నాడు. 5 గంటలు అంటే అర్థం ఏంటో తెలుసా? వయసు మొత్తం అయిపోయి చివరి దశలో ఉన్న ముసలివాడిని కూడా అయ్యా నాకు పని ఇయ్యవా అంటే ఇచ్చి వాడుకునే నీతిమంతుడు నా దేవుడు. నా లైఫ్ అంతా అయిపోయిందయ్యా, నా జీవితకాలం అంతా అయిపోయిందయ్యా, ఇంకేం చేస్తాను, ఇంకేం పనికి వస్తాను అన్నవాడిని కూడా, ఏంటి నీకు ఆశ ఉందా? నీకు చేయాలని ఆశ ఉందా? నా కొరకు ఫలించాలని ఆశ ఉందా? అయితే ఇప్పుడైనా సరే నేను నిన్ను వాడుకుంటాను, రా నా తోటలో పనిచేయి, నీకు ఏది న్యాయం అది ఇస్తానని నిన్ను కూడా ఇప్పుడు పిలిచి వాడుకునే దేవుడు నా దేవుడు. ఇంకేం వాడబడతావు? ముసలోడి అయిపోయావు, ముసలం అయిపోయావు, మోకాళ్ళు ముందుకు వచ్చినాయి, నీ పని అయిపోయింది అనడో. కొంతమంది పనికిమాలిన మనుషులు అంటారు ఆ మాటలు, పనికిమాలిన మూర్ఖులు అంటారు ఆ మాటలు. నా దేవుడు అనడో. జీవితం అంతా అయిపోయి సాయంత్రానికి చేరావా, వృద్ధాప్యానికి చేరావా, అయినా సరే నిన్ను వాడుకుంటానికి ఇష్టపడతాడు. దేవుని కోసం ఫలించడాన్ని ఆలోచించండి, వాడుకుని వదిలేయటానికి కాదు. కృప మనందరికీ తోడై ఉండును గాక. విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి బిడ్డలు అది రోగులకు రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత కార్యాలు జరిగించు. ఇక్కడ ఉన్న బిడ్డలే కాదు, జూమ్ ద్వారా లైవ్ ద్వారా అందుబాటులోకి ఎంతమంది ఉన్నారు వారందరినీ కూడా దర్శించు నాయన. వారి మనోనేత్రాలు కూడా వెలిగించు. వారు కూడా నీ కొరకు ఫలించడి పాత్రలు కావాలి. వారు కూడా వాక్యాన్ని ప్రేమించేవారు కావాలి, వాక్యంతో నింపబడేవారు కావాలి. వాక్యమును బట్టి వివేచన జ్ఞానం పొంది అన్ని విషయాల్లో ఎలా నడుచుకోవాలో నేర్చుకున్న వారై ఉండాలి. కృపతో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయి. స్తుతి మహిమ నీకు చెల్లిస్తూ తిరుగు ప్రయాణంలో తోడై ఉండు. క్లైమేట్ నీ వశంలోకి తీసుకో, వర్షానికి బంధించు, నీ సమాధానం మాకివ్వు. యేసు నామములో వేడుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మన ప్రాణప్రియుడు, మనందరికి ఇష్టడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం, సమృద్ధి, జీవం, సత్య ప్రత్యక్షత సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక.
సాతాను క్రియలకు నాశనము కలుగునుగాక. తండ్రి దేవుని కార్యములకు నిరంతరము జయమగునుగాక. ఆమేన్. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని మా ఆరాధ్య దైవము నీవే నీవేనని. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా కొడు. అదే. ఆమేన్. నజరేయుడా నా యేసయ్యా, వాళ్ళే పడుతున్నారు. ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆమేన్. హల్లెలూయా. ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి. శూన్యములో ఆమేన్. వేలాడదీసిన నా యేసయ్యా, యేసయ్యా. వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆమేన్. ఆమేన్. స్తోత్రం. ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం.
అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో పడినే వెళ్ళినా, జలములలో పడినే వెళ్ళినా, నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో పడినే వెళ్ళినా, నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, వందనాలయ్యా, నీకే వందనం, స్తోత్రమయ్యా. నీకే హల్లెలూయా. వందనం, ఆమేన్. నీకే వందనం. నజరేయుడా పాడాలి. ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. గట్టిగా ఆమేన్. స్తోత్రం. నా యేసు రాజా నీకు మహిమ. హల్లెలూయా. ఆహా. ఆరాధన, విడుదల, స్వస్థత, బంధకాల నుంచి విడుదల. శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో నాను నా యేసయ్యా. ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని యుగాలకైనా చాటెదా. ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని. ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, యేసయ్యా.
దైవము నీవేనని మన ఇంటికి దిగి వస్తున్న సమయం. పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఆరాధ్య దైవము దైవమా యేసయ్యా సర్వ విశ్వానికి చక్రవర్తి నీకు స్తుతి 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 ఈ సన్నిధిలో ఆరాధిస్తున్న నీ బిడ్డలకు విడుదల ప్రకటించు. వారి బలహీనతల రోగములు యేసు నామములో వారిని వదిలిపోవునుగా. ఆమేన్. వారి దేహములు శుద్ధిపరచబడాలి, స్వస్థపరచబడాలి. అందరి బంధకములు తెగిపోవునుగాక. ఆమేన్. మంత్రశక్తులన్నీ నాశనమగునుగాక. ఆమేన్. దుష్ట ప్రయోగములు నిర్మూలమగునుగాక. నా తండ్రి నీకు యుగాలకు మహిమొచ్చునుగాక. ఆమేన్. నీ బిడ్డలు నీ పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. అభిషేకం మా మీద స్థిరపరచు, స్థిరపరచు. నీ కొరకు బహుగా ఫలించినట్లు మమ్మను ఆశీర్వదించు. మా మధ్యకు దిగి వచ్చి మాతో మాట్లాడమని కృతజ్ఞతాస్తుతులు మీకే చెల్లిస్తూ యేసు నామములో ఈ ఆరాధన మీ పాదాలకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.